హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివ టాకీస్. నేను మీ శివాని ది ఫైటర్. ఈ సినిమా రివ్యూ గురించి మాట్లాడుకునే ముందు ఇంకా మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైటర్ సినిమా విషయానికి వచ్చేప్పుడు ఫ్రెండ్స్, సినిమా నాకైతే మటుకి చాలా బాగుంది అనిపించింది. అండ్ సినిమాలో ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ ఇష్టపడే వాళ్ళకైతే మటుకి చాలా బాగా నచ్చుతుంది. అండ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ అండ్ రుతిక్ రోషన్ కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన రెండు సినిమాలని ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యాయో, వీళ్ళిద్దరి హిట్ ట్రాక్ ని ఎక్కడా మిస్ చేయకుండా సరిగ్గా రుతిక్ రోషన్ ని వాడుకొని ఒక సరికొత్తగా చూపించడంలో మడికి సిద్ధార్థ ఆనంద్ డైరెక్టర్ గా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. అండ్ సిద్ధార్థ ఆనంద్ అంటే మనందరికి తెలిసిందే, స్టోరీలో అంత గొప్పదనం లేకపోయినప్పటికీ కూడా తన నేరేషన్ తో, తన స్క్రీన్ ప్లేతో చాలా బాగా ఆకట్టుకుంటాడని చెప్పుకోవచ్చు. మరి అలాంటి సిద్ధార్థ ఆనంద్ కి ఒక ఎయిర్ ఫోర్స్ లాంటి ఒక మంచి కథ దొరికి, అలాంటి ఒక హీరో దొరికితే తన విజనరీతో ఒక యాక్షన్ సీక్వెన్స్ ప్రపంచాన్ని, ఒక కొత్త యాక్షన్ సీక్వెన్సెస్ ని మనందరికీ పరిచయం చేయడంలో మడికి సిద్ధార్థ్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. అండ్ ఇక రుతిక్ రోషన్ అయితే మాత్రం అసలుకి ఆ పాత్రలో చించి పడేశాడు, ప్యాంటీగా చించేశాడని చెప్పొచ్చు. అండ్ ఇక నెక్స్ట్ దీపికా పదుకునే విషయానికి వచ్చేటప్పటికి తను నటనతో పాటు గ్లామర్ తో పాటు ఈ సినిమాలో చాలా బాగా కనిపించింది. అండ్ కొన్ని సీన్స్ ని చాలా బాగా పండించిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం ఇక అనిల్ కపూర్ అయితే మటుకి తన పాత్ర తను బాగా చేశాడని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా అయితే మటుకి సినిమాలో కొన్ని షార్ట్స్ చాలా బాగున్నాయి, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఇంకా బాగున్నాయి. ప్రతి సినిమాలో యాక్షన్, సిద్ధార్థ్ సినిమా అంటేనే మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అండ్ ఈ సినిమాలో ఒక దేశభక్తి మీద వచ్చే ఎమోషన్స్ ని చాలా బాగా క్యారీ చేశాడు. అండ్ ఆ దేశభక్తిని మనం చాలా బాగా ఎమోషనల్ కనెక్ట్ అవుతాము. అలాంటి ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఒక మంచి ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో మడికి 100% సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇక మైనస్ అంటే ఇంకా పెద్దగా ఏం చెప్పుకోవడానికి ఏం లేదు. స్టోరీ మాత్రం మనకు ఆల్రెడీ తెలిసేసిన పాత సినిమా స్టోరీ లాగే ఉంటుంది. కొన్ని దేశభక్తి సీన్స్ అయితే మడికి ఆల్రెడీ మనం ప్రీవియస్ దేశభక్తి మూవీస్ లో చూసిన సీన్స్ ని గుర్తు చేసేలాగా ఉంటుంది. అంతకు మించి ఇంకా పెద్దగా చెప్పుకోవడానికి మైనస్ అయితే లేవు. అండ్ ఇంకా టెక్నికల్ టీం నుంచి చెప్పుకోవాలంటే మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎందుకనో నాకు యాక్షన్ సీక్వెన్స్ కి అంత పర్ఫెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది అని నాకైతే అనిపించలేదు. టెక్నికల్ గా మాత్రం కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా విజువల్ గా వచ్చేటప్పుడు, ప్రొడక్షన్ వాల్యూస్ వచ్చేటప్పటికి సినిమాని చాలా గ్రాండియర్ గా చాలా బాగా తీశారు. అండ్ ఓవరాల్ గా అయితే మనకి యాక్షన్ సీక్వెన్స్ ఇష్టపడే వాళ్ళకి, అలాగే దేశభక్తి ఉన్న వాళ్ళకి, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే వాళ్ళకైతే మాత్రం ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఈ సినిమాకి మన శివ టాకీస్ ఛానల్ నుంచి నేనైతే మనకి 3 ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5. మీరు కూడా చూడండి, మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, అలాగే కెప్టెన్ మిల్లర్ సినిమా రివ్యూ కూడా మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన రివ్యూ కోసం కూడా మన శివ టాకీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.